2024 ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పార్లమెంట్లో పేర్కొన్నాడు. సో ఈ కాన్ఫిడెన్స్కు వెనకాల కారణం ఏంటి అన్నప్పుడు ఎకానమీ పర్ఫామ్ చేసింది, ప్రభుత్వం ప్రజలకు రకరకాల సేవలను అందించింది అని మోడీ చెప్పుకొచ్చారు. నిజంగానే మోడీ విశ్వాసమా? ఆ మాటకొస్తే ఏ రాజకీయ పార్టీ అయినా అంతే ఆత్మవిశ్వాసంతో ప్రజలకు చెప్తుంది మేము గెలుస్తామని. కానీ ఈ విశ్వాసం వెనకాల కారణాలకు కూడా లేకపోలేదు. అంత కాన్ఫిడెంట్గా మోడీ చెప్పటానికి బీజేపీకి ఉన్న అడ్వాంటేజెస్ కూడా ఒక కారణమై ఉండాలి. ఈ అడ్వాంటేజెస్ ఏమిటి అనుకున్నప్పుడు మొదటిది, ఈ ఎన్నికల్ని ఒక రకంగా వ్యక్తుల మధ్య పోటీగా బీజేపీ సక్సెస్ఫుల్గా మార్చగలిగింది. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ మార్చగలిగాడు. పార్లమెంటరీ డెమోక్రసీని కాస్త ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్గా మార్చగలిగాడు. ఇప్పుడు అమెరికాలో ఎలా అయితే ఇద్దరు పర్సనాలిటీస్ల మధ్య కంటెస్ట్ అవుతుందో, మన దగ్గర కూడా పర్సనాలిటీ కంటెస్ట్గా బీజేపీ వ్యూహాత్మకంగా మార్చింది. ఈ పర్సనాలిటీ కంటెస్ట్లో మోడీ అగ్రభాగాన ఉన్నాడు. సో నరేంద్ర మోడీ ఒక పర్సనాలిటీని చాలా కేర్ఫుల్గా ఇమేజ్ను కల్టివేట్ చేశారు. ఒక బలమైన నాయకుడిగా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా, ఒక చాలా పేదరికం నుంచి వచ్చి స్థాయికి వచ్చిన ఆస్పిరేషనల్ ఇండియన్గా. సో ఇలా రకరకాల ఇమేజెస్, తాజాగా అయితే అసలు సిసలు రామభక్తుడిగా, ఒక గొప్ప జాతీయవాదిగా, ఇలా వివిధ డైమెన్షన్స్లో మోడీ ఇమేజ్ను ప్రజల్లోకి బలంగా బీజేపీ తీసుకెళ్ళగలిగింది. సో ఈ మల్టీ ఫెసెటెడ్ ఇమేజ్ ఆఫ్ నరేంద్ర మోడీ వర్సెస్ ఎవరు అని బీజేపీ ఒక సంవాదాన్ని జనంలోకి తీసుకెళ్తోంది. సో వాస్తవంగా మోడీకున్న జనాకర్షణతో పోలిస్తే దేశంలో మరే ఇతర నాయకుడు కూడా దేశవ్యాపితంగా మ్యాచ్ చేయలేడు. ఆయా రాష్ట్రాల్లో మ్యాచ్ చేయవచ్చు. అందుకే మోడీ ప్రచారం చేసిన కర్ణాటకలో గెలవలేదు, తెలంగాణలో గెలవలేదు. కానీ జాతీయ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ వర్సెస్ ఎవరు అనే ఒక సంవాదము బీజేపీకి కలిసి వస్తుంది. దానికి తెలివిగా మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన రైవల్ అయిన రాహుల్ గాంధీని చాలా తెలివిగా ఈ 10 ఏళ్లలో ఆయన ఇమేజ్ను నాశనం చేసే పని బీజేపీ పరివారం చేసింది. అది రాహుల్ గాంధీ కూడా చెప్పుకున్నాడు ఓపెన్గానే, నా ఇమేజ్ని దెబ్బతీసే పని నిరంతరం చేస్తున్నారని. భారత్ జోడో తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్లో కొంత మార్పు వచ్చిన మాట నిజం. సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ అంటారు. అంటే పప్పు అని ఇమేజ్ను బీజేపీ కల్పిస్తే నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, ఇండిఫరెంట్ పొలిటీషియను, బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడని పొలిటీషియన్ అంటూ నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ రైవల్గా ఉన్న రాహుల్ గాంధీ ఇమేజ్ను సిస్టమేటిక్గా దెబ్బతీసింది బీజేపీ. సో ఈ ఇటీవల జోడో యాత్ర తర్వాత ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా స్టిల్ మోడీ వర్సెస్ ఎవరు అనే నరేటివ్లో మాత్రం బీజేపీదే పైచేయి. ఇక రెండవది, ప్రతిపక్షాన్ని ఒక అప్రతిష్ట పాలు చేసి ఒక అవినీతి కూటమిగా ప్రజెంట్ చేసే పని. ఇందుకు సిబిఐని, ఈడీని, ఐటీని ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతల అందరిపైన కేసులు వేటాడడం అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చారు. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత తీవ్ర స్థాయిలో దుర్వినియోగం ఎప్పుడూ జరగలేదు. దుర్వినియోగం లేదని నేను అనలేదు. కేంద్ర సంస్థల్ని, సిబిఐని గతంలోనే సుప్రీంకోర్టు పంజరంలో చిలుక అన్నది. అందువల్ల ఇప్పుడేం కొత్త కాదు, కానీ ఇది పతాక స్థాయికి చేరింది. సో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. బీజేపీలో చేరితే కేసులు ఉండవు, బీజేపీకి సహకరిస్తే కేసులు నత్తనడకలు ఉంటాయి, బీజేపీని ఎదిరిస్తే కేసులు ఉధృతంగా మీద పడతాయి. ఇలా అపోజిషన్ ఒక అవినీతి కూటమిగా ఒక పర్సెప్షన్ను ప్రజల్లో కలిగించేటువంటి ఒక ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ చేయగలుగుతున్నాడు. ఇక మూడవది, రియల్ ఇష్యూస్ మీద ఎన్నికలు రాజకీయాలు జరగకుండా జాగ్రత్త పడడం. అది బీజేపీ మొదటి నుంచి
ఉన్న ఆయుధమే అది. అంటే రియల్ లైఫ్ ఇష్యూస్ కన్నా ఎమోటివ్ ఇష్యూస్ ఆధారంగా ఎన్నికలు జరగడం. ఆ ఎమోటివ్ ఇష్యూస్లో అనేక డైమెన్షన్స్ ఉంటాయి. సో ఆ ఎమోటివ్ ఇష్యూస్లో రియల్ ఎకానమీ గురించి ప్రస్తుతానికి మోడీ చెప్పినా పార్లమెంట్లో రియాలిటీ ఎకానమీ ఆధారంగా, ఎకానమీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మాత్రమే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయింది కనుక ఆ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా ఎన్నికలకపోతే 2024 ఎన్నికలకు ముందు అసంపూర్తిగా రామ మందిర నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. సో వాస్తవంగా ఆ రాముల వారి ఆలయం పూర్తయిన తర్వాతనే ప్రారంభించేవారు. శంకరాచార్యుల వారు వ్యతిరేకించిన ఈ అసంపూర్తిగా ఆలయాన్ని ప్రారంభించడం ఎలా అని ప్రశ్నించినా కూడా ఎందుకు 2024 ఎన్నికలకు ముందు ప్రారంభించారు? దాన్ని బట్టి అర్థమవుతుంది ఎకానమీ ఆధారంగా ఎన్నికలకు పోయే కాన్ఫిడెన్స్ లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఎకానమీ ఆధారంగా మోడీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎన్నికలకపోతే పార్టీలను ప్రతిపక్షాలను చీల్చాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలను తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇదేది అవసరం లేదు. కానీ బీజేపీ కూడా తెలుసు ఎకానమీ ఆధారంగా పోరు. 2019 ఎన్నికలకు ముందు కూడా వివిధ సర్వేస్ చెప్పిన క్లియర్గా ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజు వీటి విషయంలో మోడీ ప్రభుత్వానికి రేటింగ్ తక్కువ. అప్పుడే కాదు ఇటీవల సర్వేస్ కూడా అదే చెప్తున్నాయి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజు, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషను ఒక ప్రధాన అంశాలుగా ఉన్నాయి. కానీ ఎకానమీ కాకుండా ఎమోటివ్ ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ రామ్ మందిర్ ముందుకు తీసుకురావడం ద్వారా అలాగే కాశీ, మథుర ఆలయ వివాదాలకు కూడా ముందుకు తీసుకురావడం వల్ల అగ్రెసివ్ హిందుత్వపైన ఇప్పటికీ బీజేపీ ఆధారపడుతుంది. దానికి ఒక బలమైన కౌంటర్ నరేటివ్ ప్రతిపక్షాలు ఇవ్వలేకపోతున్నాయి. సాఫ్ట్ హిందుత్వతోనో లేకుంటే రాజీ పడిన సెక్యులరిజం పేరుతో అటాక్ చేస్తున్నాయి కనుక. కానీ బీజేపీ అగ్రెసివ్ హిందుత్వకు ఒక పవర్ఫుల్ కౌంటర్ నరేటివ్ ఇప్పటివరకు అపోజిషన్ చేయలేకపోయింది. ఇక 4వది ప్రతిపక్షాలను చీల్చడము, ప్రతిపక్షాలలో చీలికల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం. ఆల్రెడీ మనం చూస్తున్న ఎన్సీపీని చీల్చారు, శివసేనను చీల్చారు, ఆల్రెడీ బీహార్ మహాగఠబంధన్ను చీల్చి నితీష్ కుమార్ తమ వైపు తిప్పుకున్నారు. ఇంకా జరగబోయే పరిణామాలు ఏదో మనకు తెలియదు. ఇప్పుడు జనతాదళ్ సెక్యులర్లో కర్ణాటకను తన వైపు తిప్పుకున్నారు. అందువల్ల ఇలా ప్రతిపక్షాలను చీల్చడము, ప్రతిపక్షాలను తమ వైపు తిప్పుకోవడము, ఈ పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా మోడీ విజయ రహస్యంలో ఒకటి. అందువల్ల ఇది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు, వెంటనే లోక్సభ ఎన్నికల కొరకు జేడీఎస్ను కలుపుకున్నారు. అంతకుముందు జేడీఎస్ను తిట్టలేదు అవినీతి పార్టీ అని. అజిత్ పవార్ అయితే 70,000 కోట్ల అవినీతి చేశాడని మోడీ అన్నాడు. ఎన్సీపీని నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ అన్నారు. కానీ ఇప్పుడు ఎన్సీపీ మా నాయకుడు అజిత్ పవార్ ఆర్థిక మంత్రి పదవి ఇచ్చాడు. సో నితీష్ కుమార్ను ఫాల్తూ కుమార్ అని రకరకాల పేర్లతో తిట్టారు. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ మళ్ళీ చాలా గొప్ప నాయకుడు అయిపోయాడు. ఇలా పొలిటికల్ మేనేజ్మెంటు బీజేపీ విజయ రహస్యం. 5వది సోషల్ ఇంజనీరింగ్, ఇంక్లూజివ్ హిందుత్వ, సమ్మిళిత హిందుత్వ పేరిట వెనుకబడిన వర్గాలకు తామే ప్రాతినిధ్యం ఇస్తున్నామని. నరేంద్ర మోడీ బీసీ, కేంద్ర క్యాబినెట్లో బీసీలు ఎక్కువ, అలాగే ఎస్సీని ప్రెసిడెంట్ చేశాం, ఎస్టీని ప్రెసిడెంట్ చేశాం అంటూ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న బలమైన సామాజిక వర్గాలను తమ వెనకాల తిప్పుకోవడం. ఇప్పుడు యూపీలో అప్పర్ కాస్ట్లను, అలాగే అక్కడ చమర్యేతర దళితులను, యాదవేతర ఓబీసీలని, బీహార్లో అప్పర్ కాస్ట్లతో పాటు మహాదళిత్స్, అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు, కర్ణాటకలో లింగాయత్స్, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో బలమైన కమ్యూనిటీస్ను గుర్తించి వాటిని కేర్ఫుల్గా కల్టివేట్ చేసే సోషల్ ఇంజనీరింగ్. ఆ కులాల్లో ఉండేటువంటి ఐకాన్స్ను ప్రొజెక్ట్ చేయడం, ఆ కులాల పండుగల్ని సెలబ్రేట్ చేయడము, ఆ కులాలకు చెందిన నాయకుల్ని దగ్గరికి తీయడము, ఇలా ఎత్తుగడగా ఒక ప్రధానమైనటువంటి ఎఫర్ట్ సోషల్ ఇంజనీరింగ్ రూపంలో చేశారు. 6వది గతం భవిష్యత్తు. ఈ రెండింటి మధ్యనే బీజేపీ ప్రచారం నడుస్తుంది. మీరు గమనించండి, ఒక 1000 ఏళ్ళ గ్లోరియస్ పాస్ట్, మరో 100 ఏళ్ళ గ్లోరియస్ ఫ్యూచర్. వర్తమానం ఏంటి అనేది చర్చ రాకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ప్రజలు వర్తమానం ఆధారంగా రియాక్ట్ కాకుండా జాగ్రత్త పడతారు. అందుకే 1000 సంవత్సరాల భారత నాగరికతను
రాజకీయ అస్త్రంగా మలుచుకుంటారు. వికసిత్ భారత్ అవుతుంది 2047 నాటికి అని ఒక ఆస్పిరేషనల్ ఇండియాను ప్రొజెక్ట్ చేస్తారు. సో ఇలా తెలివిగా ఎన్నికల చర్చను, ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ డిస్కోర్స్ను కంటెంపరీ ఇండియా మీద ఫోకస్ కాకుండా జాగ్రత్త పడడం ద్వారా ఎన్నికల్లో ఒక పర్సెప్షన్ మేనేజ్మెంటు, ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగు సోషల్ మీడియాను ఉపయోగించి చేయగలుగుతున్నారు. ఆరవది, వివిధ రకాల చతురంగ బలాల పైన బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉండడం. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇతరత్ర పెద్ద ఎత్తున వనరులను సమీకరించుకోగలుగుతుంది. దేశ కార్పొరేట్ రంగం బీజేపీకి అండగా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్పొరేట్ రంగానికి ఈ కాలంలో రాయితీలు ఇచ్చారు. అలాగే కార్పొరేట్ రుణాలను మాఫీ చేశారు. దాంతోపాటు మీడియాను పెద్ద ఎత్తున కంట్రోల్ చేయగలుగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఆర్మీ బీజేపీకి ఉంది. సో ఈ ప్రక్రియ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నామ్ చామ్స్కీ అంటాడు. అలా మా ప్రజాభిప్రాయాన్ని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కూడా బీజేపీకి ఇతర పార్టీలతో పోలిస్తే ఉండడం ఓ కీలకమైన అంశం. అందువల్ల నరేంద్ర మోడీ ఏ కారణం లేకుండా బీజేపీకి 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని అనలేదు. ఆ కారణాలు ఆయన చెప్పిన కారణాలు నిజమా కాదా అన్న తర్వాత సంగతి. కానీ దేర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్ ఫర్ బీజేపీస్ హోప్.